గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించిందని విమర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఓర్వలేకే ప్రజాప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కు గతం తప్ప భవిష్యత్ లేదన్నారు మహేష్ కుమార్ గౌడ్. భారతదేశంలో ఇప్పటి వరకు జరగని రీతిలో తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన గ్లోబల్ సమ్మిట్ ఒక గ్రాండ్ సక్సెస్. దాదాపు 5 లక్షలకు పైగా కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయంటే 5.75 లక్షల కోట్ల పెట్టుబడి వస్తుందంటే ఇట్స్ ఎ గ్రాండ్ సక్సెస్. దాన్ని జీర్ణించుకోలేక హరీష్ రావు గారు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు గారిని సూటిగా అడుగుతా ఉన్నాను. 10 ఏళ్ళు మీరు రాజ్యం వెళ్ళినారు. 10 ఏళ్ల కాలంలో మీరు తెచ్చిన పెట్టుబడులు ఎంత, మీరు తెచ్చిన విదేశీ పెట్టుబడులు ఎంత, మీరు తీసుకొచ్చిన గ్లోబల్ కంపెనీలు ఎన్ని, మీరు నెలకొల్పిన కంపెనీలు ఎన్ని, మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని, ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే బొక్కలు ఇరుగుతాయి. 10 ఏళ్ళు మీరు ఒక విజన్ లేకుండా శుద్ధిలేని సంసారం నడిపారు. మీరు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఇవాళ దూరదృష్టితో ఒక విజన్ ముఖ్యమంత్రి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులకి ఆస్కారం కలిగే విధంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తే కడుపు మంటతో మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎప్పుడైనా సిద్ధం. మీరు 10 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం, మేము 2 ఏళ్ళలో చేసిన అభివృద్ధి ఇచ్చిన సంక్షేమం మీద డిబేట్కి రెడీ. మీరు ఎక్కడంటే అక్కడ డిబేట్ చేసుకుందాం. అరే మీరు 10 ఏళ్ళలో తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేకపోయినారు? నిజంగా తెలంగాణ తల్లి మీద మీకు ప్రేమ ఉంటే ఎందుకు పెట్టలే? మేము వచ్చిన సంవత్సరం లోపలనే సెక్రటరియట్లో మా ముఖ్యమంత్రి గారు చొరవతో విగ్రహం పెట్టినాం. ఇలా అన్ని జిల్లా హెడ్ కోర్టులో పెట్టినాం. పెడితే హర్షించాల్సింది పోయి మీరు పెట్టలేక చేతగాక మమ్మల్ని అంటే అర్థమేముంది? ఎవరు తీసేసేది? బీఆర్ఎస్ మళ్ళీ అధికారం అనేది కళ. బీఆర్ఎస్ గతమే తప్ప భవిష్యత్తు లేదు. మీరు అధికారంలో వచ్చేది లేదు, సచ్చేది లేదు, మీరు విగ్రహాల గురించి మాట్లాడేది లేదు. ఇలా నిజమైన తెలంగాణ తల్లి ఎవరు? తెలంగాణ ఇచ్చిన ప్రదాత ఎవరు? శ్రీమతి సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారు కనుక తలుచుకోకుంటే ఇలా తెలంగాణ ఆవిర్భావం లేదు. అలాంటి తెలంగాణలో మీరు ఇచ్చిన కొంత పాలన చేసి 10 ఏళ్ళు అప్పులో కూర్చోబెట్టి పోతే దాన్ని రిపేర్ చేసి గాడిలో పెట్టే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తూ ఉంది.